హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జాకిర్ సేన్. సో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో పోషిస్తున్నటువంటి చిత్రం ఘాటి. సో అనుష్క ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం. అయితే మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒకసారి రివ్యూ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం సార్కి ఒక్కసారి. హలో సార్. హాయ్ అండి. ఎస్. సో ఈ మూవీ ట్రైలర్ రివ్యూ ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? ఘాటి ఇది వాస్తవానికి ఎప్పుడో రావాల్సిన సినిమా. ఎస్. రకరకాల మన అంత అబ్జెక్షన్స్ అనుకోండి, ఏంటి ప్రాబ్లమ్స్, పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు, రకరకాల ఉంటాయి కదా డిలేనెస్. సో కొంచెం డిలే అయిందని చెప్పాలి. దానికన్నా ముఖ్యంగా ఏంటంటే లేడీ ఓరియంటెడ్ అనుష్క అనే ప్రధాన పాత్రగా వస్తుంది. అంటే అనుష్క ఇదివరకు చేయలేని, కానీ ఈ ట్రెండ్ ఈ తరంలో ఆ రోజుల్లో విజయశాంతి అట్లా బాగా చేసిన, అరుంధతి లాంటి చిత్రం అనుష్క చేసిన, ఆ తర్వాత యాక్షన్తో కలుపుకొని వస్తున్నటువంటి చిత్రం అనుష్క శెట్టికి ఈ ఘాటి చిత్రం. అసలు ఘాటి అంటే ఏంటి అనేది కొంచెం అందరు కన్ఫ్యూజ్ కూడా అయింది. ఇది మల్టీ లాంగ్వేజ్, అంటే తమిళ్, కన్నడ, హిందీ కలిపి ఒకేసారి అన్ని భాషలు కలిపి చేస్తున్నారు. ఒక రకంగా పాన్ ఇండియా చిత్రం అని చెప్పొచ్చు. ఘాటి అంటే ఏంటంటే కొండ ప్రాంతాలలో సరుకుల్ని రవాణా చేయడం, ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఘాటి అంటారు, చేసేవాళ్ళని ఘాటీలు అని అంటారు. ముఖ్యంగా మన ఈ సౌత్లో మనకు ఆ కల్చర్ కానీ అది కనపడదు. నార్త్, ఈస్ట్, మన 7 సిస్టర్స్ అంటే అస్సాం, హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. గుట్టల హైట్ అంటే సముద్ర మట్టాల కన్నా ఎక్కువగా ఉన్న గుట్టల్లో మనం చూస్తున్న కేదార్నాథ్ అట్లాంటి విషయంలో. అయితే అక్కడ సరుకులను పైకి తీసుకెళ్ళడం కానీ, పైనుంచి కిందికి తీసుకురావడం కానీ, సో మనుషులే మోయడం కానీ, ఆ రోజులు ఉన్నటువంటి ఎనిమల్స్ అంటే గాడిదలు కావచ్చు, గుర్రాలు కావచ్చు. దాని ద్వారా ముఖ్యంగా ఏంటంటే హైల్ స్టేషన్లో పంటలు, ముఖ్యంగా కాఫీ లాంటిది, అంటే మనం వ్యాపార ధోరణి వచ్చిన తర్వాత కాఫీ, తేయాకు ఇట్లాంటి ఎక్కువగా పండిస్తుంటారు. అంతకుముందు ఏంటంటే న్యాచురల్గా వచ్చే పండ్లు కానీ వాటిని తయారు చేసి ఉన్న వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేవారని ఘాటీలు అంటారు. ఒక రకంగా వీళ్ళని లేబర్లు అంటే మనం పదానికి వాడడానికి ఇష్టం అభ్యంతరం ఉన్నప్పటికీ ఒక తెగ, ఒక వర్గం వాళ్ళు మనం జనరల్గా చెప్పవచ్చు. చేస్తున్న పనిని బట్టి ఆ కులాలుగాను జాతులుగా గుర్తించబడింది. అది భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటిది. సో అట్లాంటి వాటిని ఘాటి అంటారు. సో ఇది చాలామంది ఇదేదో హిందీ వర్డ్ అనుకుంటున్నారు, కానీ అది వ్యవహారికంగా లోకల్ భాష నుంచి. సో అది ఘాటి అంటే ఇక్కడ ఆ టైటిల్ బట్టి అర్థమవుతుంది ఇది సరుకులు రవాణా చేసే వాళ్ళ సబ్జెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. సో ఏం చూడబోతారు, ఏం చెప్పబోతున్నారని మనం సినిమా షూటింగ్ పీరియడ్లో మనకు అంతగా అర్థం కాకుండా, క్లారిటీ రాకుండా, ఇప్పుడు ట్రైలర్ చూసినాక అర్థమైపోయింది ఘాటి అంటే ఏంటంటే ఆ కొండల ప్రాంతాలు చూపిస్తూనే ఉన్నారు. అయితే మనం చూడాల్సింది ఇక్కడ ఒకప్పుడు ఉన్నటువంటి ఘాటీలు వేరు, ఖాళీ పండిన పంటనో సరుకునో రవాణా చేసేది. కానీ ఆ తర్వాత ఇక్కడ గంజాయి పండించడం అంటే ఒక రకంగా చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేసేవారు. సహజంగా చూస్తుంటాం ఓడరేవుల దగ్గరలో కూడా స్మగ్లింగ్ ఐటమ్స్ పంపించేటువంటి ఆ చీకట్లో వెళ్ళే పడవలు, ఆ సినిమాలు, ఆ తరహా సినిమాలు కూడా వచ్చాయి. ఒక వర్క్ చేసే ట్రైబల్ మీద ఒత్తిడి చేయడం, వాళ్ళతోటి ఆ సాంఘిక కార్యక్రమాలు చేయడం. మన ఛత్రపతి సినిమా కూడా చూస్తే సబ్జెక్ట్ కూడా ఇంచు అలాగే ఉంటుంది. సో ఆ తరహా పోలిన ఘాటి సబ్జెక్ట్ చాలా ఉంది. దానికి మనం ఆ ట్రైలర్ ప్రకారం చూస్తే మనం యాక్షన్ సీక్వెన్స్ ఖచ్చితంగా ఉంది. అంటే వాళ్ళు ఒక లేడీ, మనం విజయశాంతి గారిని అనుకున్నాం, లేడీ అమితాబ్ బచ్చన్ అని ఫైటింగ్ సీక్వెన్స్ అరుంధతిలో చేసింది, కానీ పెద్ద ఫైటింగ్స్ అట్లాంటి ఏం లేదు. ఆ విద్యలున్న వీళ్ళన్న సోను సూద్ చంపేటప్పుడు అట్లా ఉన్నదే, కానీ ఫుల్ యాక్షన్ చిత్రం ఉన్నదని చెప్పలేము. ఇప్పుడు చూసినటువంటి అనుష్క మాత్రం ఇలా ఫైటింగ్ ఉంది. అంటే ఆ ఘాటీల మీద జరిగే దాడి కానీ, వాళ్ళ మీద జరిగేటువంటి చట్టవిరుద్ధమైనటువంటి పనుల వల్ల చట్టం ఒకవైపు, రౌడీలు వీళ్ళంతా కూడా వాళ్ళని ఏ విధంగా విక్టమ్స్ అని కూడా మన ట్రైలర్లో చూస్తే విక్టమ్స్, లీడరు అని అండి. విక్టమ్ అంటే బాధితులు, అంటే వాళ్ళంతా వాళ్ళ తరపున బహుశా వాళ్ళని ఏ విధంగా హింసించి వాళ్ళని చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తూ వాళ్ళని ఏం చేస్తుందో వాళ్ళ తరపున బాధించబడి చివరికి తిరుగుబాటు చేస్తారు. ఛత్రపతిలో కూడా మనం అదే లైన్ చూస్తాం ఇంచుమించు. ఇప్పుడు అనుష్క గారి గెటప్ కూడా అంటే నేను ఏంటంటే ఛత్రపతిని కాపీ కొట్టాను, సేమ్ సబ్జెక్ట్ అని కాదు, కానీ మన ప్రేక్షకులకు అర్థం అవడానికి తిరగబడి మన అనుష్క వాళ్ళని ఎట్లా ఆట కట్టించింది, ఏం జరిగింది అనేది సబ్జెక్ట్ అలా ఉంది. చాలా అంటే మోషన్ క్యారీ చేసే సబ్జెక్టు, యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.
అనుష్కకు నటన విషయంలో కానీ ఇట్లాంటి విషయంలో ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె 100కు 100%కు 10కు 10 పాయింట్స్ కూడా చేస్తుంది, చేసిందని కూడా చెప్పొచ్చు. కాకపోతే కొన్ని టెక్నికల్ రీజన్ వల్ల లేట్ అయినా మనకు ముఖ్యంగా డైరెక్టర్ జాగర్ల క్రిష్ గారు ఆయన యాక్షన్ మూవీసే కాదు, సబ్జెక్ట్ మన ఎన్టీఆర్ సినిమా కూడా ఆయనే చేశాడు. అంటే ఎమోషన్ ఏదైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని క్యారీ చేసి ప్రేక్షకులను కన్విన్స్ చేయడంలో తన తరహా తనకుంది. ఆ విధంగానే అంటే అన్ని తరహాలు, కొందరేమో సాఫ్ట్ స్టోరీలు మాత్రమే చేస్తారనుకున్నా. ఇప్పుడు ఈ చిత్రంతో మాస్ డైరెక్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద రేపు సెప్టెంబర్లో మొదటి వారంలో విడుదలవుతానికి సిద్ధమవుతున్నట్టు, జరగాల్సినటువంటి కార్యక్రమాలు దట్ మీన్స్ పోస్ట్ ప్రొడక్షన్తో తర్వాత ఈ సేల్స్, ఎగ్జిబిటింగ్, డిస్ట్రిబ్యూటింగ్, సో బిజినెస్ కూడా బాగానే ఉన్నట్టుంది. సో ఈరోజు వచ్చిన ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మనం మార్కులు ఇచ్చే వాళ్ళం కాదు, కానీ మొత్తం మీద అయితే 10 అనుకుంటే 10 కూడా ఇవ్వచ్చు, అట్లా అయితే బాగుంది. ఎస్ సార్, అట్లనే ఇప్పుడు అనుష్క శెట్టి గారు కూడా ఆఫ్టర్ లాంగ్ టైం రాబోతున్నారు. సో మూవీకి కూడా చాలా బజ్ ఉందనే చెప్పాలి కదా సార్? ఖచ్చితంగా బజ్ ఉంది అనుష్క శెట్టి మీద ఉంటే. ఖచ్చితంగా ఒకప్పుడు ఏంటంటే మనం నాకు అనిపిస్తున్నట్టు ఎప్పుడు కూడా విజయశాంతి ఒక స్థాయి వచ్చేసి సంవత్సరానికి 5 సినిమాలు 3 సినిమాలు ప్రతిరోజు చేసిన తర్వాత ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె తరహా కథ చేయాలి అన్న, ఆమెతో సినిమా చేయాలంటే కూడా ఇప్పుడు మళ్ళీ మేలిజంలో ఉన్నటువంటి డామినేషన్కు హీరోతో చేయాలన్నా కూడా హీరో సబ్జెక్టు రాకపోవడం, హీరోలు ఈమెతో చేస్తే డామినేషన్ అవుతుంది తరహాలో ఉండడం, అట్లా ఉండడం వల్ల ఆమె కొన్ని చిత్రాలు తగ్గిన తర్వాత ఆమె చేసినటువంటి యాక్షన్ సీక్వెన్స్ చిత్రాలు, లేడీ ఓరియంటెడ్ అయిన కానీ యాక్షన్ ఉంటే కానీ ఆమె అంత పీక్ స్టేజ్కి వెళ్ళిందో అలాగే ఇప్పుడు అనుష్క కూడా అదే కనిపిస్తుంది. అందుకని చిత్రాలు తక్కువ వచ్చినాయి, ఎందుకంటే ఆమె జనరేషన్ హీరోలు కొంచెం వాళ్ళు పెద్ద తరహా చిత్రాలు చేయడం, అంటే చిరంజీవి లాంటి వారు కానీ నాగార్జున లాంటి వాళ్ళు కానీ హీరోల పాటలు వేసి స్టెప్పులు వేసే సినిమాలు తగ్గిపోయాయి. సో ఆ జనరేషన్ కొంచెం ఉంది కాబట్టి అనుష్క కూడా ఆ విధంగా చూసిన సినిమాలు తగ్గినాయి, కథాపరంగా చూసిన అలాగే ఉంది. బట్ ఆమె మీరు అన్నటువంటి ఆమె మీద క్రేజ్ కానీ బజ్ కానీ ఏమాత్రం తగ్గదు. అనుష్క అంటే తెలుగు ప్రేక్షకుడు కాదు, అన్ని లాంగ్వేజ్ ప్రేక్షకులు ఒక మంచి అభిప్రాయం. ఒక్కొక్కసారి హీరోయిన్ల మీద కొంచెం నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి, ఇంకా పైగా బ్యాడ్ ఒపీనియన్స్ కూడా ఉంటాయి. కానీ అనుష్క విషయంలో ఎవరు కూడా బ్యాడ్గా ఆలోచించాలని కానీ బ్యాడ్గా అనుకోవాలని ఎవరు అనుకోరు. అన్ని తరహా అంటే కుటుంబ తరహా మాసు మనం చూస్తాం. అవారా బ్యాచ్ కూడా ఏదో పిచ్చి కామెంట్ చేస్తాం, కానీ అనుష్క విషయం అలాంటి కామెంట్ చేసినట్టుగానే అలాంటి పోస్టులు కూడా మనం చూడం. సో అందరినీ నప్పిస్తుంది. ఖచ్చితంగా ఈ అనుష్క బజ్జే సినిమాకు ఎసెట్ అవుతుంది. దాని వెనకాల కృషి గారి ఎటువంటి ఆ ట్రీట్మెంటు, ఆయన టేకింగ్ కూడా హెల్ప్ అవుతుంది. ఎస్ సార్, గతంలో చూసుకుంటే అనుష్క గారు కృషి గారి కాంబోలో వచ్చిన వేదం మూవీ కూడా ఉంది. సో అది కొంచెం క్లాస్గా వెళ్తుంది అనమాట. సో ఇది కొంచెం మనకి యాక్షన్ తరహాలో కనిపిస్తుంది. సో ఎట్లా ఉండబోతుందండి? అదే నేను చెప్పేది ఏంటంటే కృషి యొక్క అంటే డైరెక్టర్ కాదు, ఈ డైరెక్టర్ కాదు, కృషిలో కూడా స్పెషాలిటీ ఏమిటంటే చెప్పదలుచుకున్నా సబ్జెక్ట్ ఏంటి అనేది. అంటే డైరెక్టర్ చేయాల్సింది అది. ఎక్కువ మనకి ఈ తరహాలో మలయాళం వాళ్ళు వీళ్ళు సబ్జెక్ట్ని లీడ్ చేస్తుంటారు, హీరోలను లీడ్ చేయరాళ్ళు. అట్లాగే మన ఈ కృషి మనకు తక్కువ మంది ఉన్నారు అట్లాంటి డైరెక్టర్లో సబ్జెక్ట్ని లీడ్ చేస్తారు. వేదం ఎలా ఉండాలి, ఆ సబ్జెక్ట్ తగ్గట్టు ఏం ట్రీట్ చేయాలి, ఆ సబ్జెక్ట్ని ఎట్లా కన్విన్స్ చేసుకుని ప్రేక్షకులకి మెప్పించాలో వేదం తరహా చేశాడు. ఇప్పుడు కూడా ఒక ట్రైబ్ అని అనకుండా ఒక వర్గము దట్ కాల్డ్ ఘాటీల యొక్క సమస్య ఏంది, వాళ్ళు అంటే ఒకరి సమస్య నుంచి బయట ఎట్లా పడతారు, దాని నుంచి బాధించబడిన విక్టమ్గా ఈమెను చూపించి వాళ్ళ తరపున పోరాట యోధురాలుగా మలిచిన తీను యాక్షన్ సీక్వెన్స్. అంటే ఇక్కడ ఈయన ఆ తరహా చిత్రాలే కాకుండా ఏ తరహా అయినా సరే కన్విన్సిబుల్గా చెప్తాడనేది అయితే టేకింగ్లో అనిపిస్తుంది. బహుశా ఘాటి నాకు తెలిసినంత వరకు ఆల్రెడీ కమర్షియల్గా హిట్ అయింది, ఎందుకంటే బిజినెస్ చాలా అయ్యి ఉండొచ్చు. సో ఖచ్చితంగా సినిమా రేపు తన రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ.